ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, సోది లేకుండా మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పేస్తాను. మన విశ్వంలో భూమి, ఇతర గ్రహాలు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటాయి. అలా ట్రావెల్ చేస్తూ ఇలా ఒక సర్కిల్ని కంప్లీట్ చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. దీనినే మన పూర్వీకులు హిందూ ధర్మంలో 4 యుగాలుగా చెప్పబడ్డారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగము. 3 యుగాలు గడిచిపోయినాయి. ప్రజెంట్ జరుగుతున్నది కలియుగము. ఈ కలియుగం కూడా 2 విధాలు, డివైను, డెమాను. దైవిక సంవత్సరాలన్నీ కూడా అయిపోయినాయి. ప్రజెంట్ రానున్నవన్నీ కూడా రాక్షస సంవత్సరాలు, ది డెమాన్ ఇయర్స్. ప్రజెంట్ భూమి తిరుగుతున్న కక్ష, భూమి ఇంట్రాక్ట్ అవుతున్న శక్తి, డార్క్ ఎనర్జీ అవ్వచ్చు, లైట్ ఎనర్జీ అవ్వచ్చు. ప్రజెంట్ భూమి తిరుగుతున్న కక్షను బట్టి, ఇంట్రాక్ట్ అవుతున్న ఎనర్జీని బట్టి ఇక్కడ ప్రకృతి పంచభూతాలు ప్రవర్తిస్తాయి. మనుషులకి జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించేది పంచభూతాలే కనుక రానున్న సంవత్సరాలు అతి భయంకరంగా ఉండబోతుంది. మనుషుల మానవత్వం నశించిపోయి మనుషులు అతి క్రూరంగా ప్రవర్తిస్తారు. ప్రకృతి విపత్తులన్నీ కూడా చాలా అధికమైపోతాయి. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు అంతమవుతాయి అని అంటే కలియుగం చివర్లలో గ్రహాలన్నీ ఒకే వరుసకి చేరినప్పుడు కలియుగం చివర్లలో శ్రీ మహావిష్ణువు వస్తారు. రాక్షస సంహారం చేసి మహాప్రలయం సంభవిస్తుంది. మిగిలి ఉన్న జీవజాతికి, కొద్దిపాటి జీవజాతికి జ్ఞానాన్ని ప్రసాదించి సత్యయుగంలోకి తీసుకొని వెళ్తారు. ఈ కలి రాజ్యంలో మనం మరణించిన తరువాత మళ్ళీ జన్మించకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి?